నరేంద్ర మోడీ గారు ఇంటింటికి నేను బాత్రూమ్లు కట్టించిన అన్నాడు. ఈ 10 ఏళ్ల పాటు దేశం ఒక అడుగు ముందుకు వెళ్ళిందన్నారు. సో రాలేవా నిజంగా కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు బాత్రూమ్లు కావచ్చు, ఇవన్నీ నిర్మాణాలు కాలేవంటారు? బాత్రూమ్లు కాలేదు. మా దగ్గర అయితే ఆయన ముందు పోయిన మేమైతే మాదైతే కంప్లీట్ వెనకకు పోయింది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గోపాల్పేట స్కూల్లో లేడీస్ గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ స్కూల్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎందుకంటే కోడ్ వచ్చిన వల్ల నేను పోలేకపోయినా స్కూల్కు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కోడ్ తర్వాత వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నాను. వాళ్ళు బాత్రూమ్ పోతే నీళ్ళు తాగితే బాత్రూమ్ వస్తున్నాయి, ఆడపిల్లలు పాపం నీళ్ళు తాగుతలేరు. ఇలా ఏంది పరిస్థితి? నీళ్ళు తాగకపోతే కిడ్నీస్ ఖరాబ్ అయిపోతుంది, అసిడిటీ పెరిగిపోతుంది. మూత్రపిండాల వల్ల కిడ్నీస్లో ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంటే నువ్వు అది ఇన్ఫెక్షన్ పోతుంది. నీకు వాటర్ పోస్తూనే అసిడిటీ అనేది డైల్యూట్ అయిపోయి లిక్విడ్ రూపంలో బయటకు వస్తుంది. నువ్వు నీళ్ళు తాగకపోతే 8 గంటలు 6 గంటలు నీళ్ళు తాగకపోతే పరిస్థితి ఏం కావాలి? ఎందుకంటే బాత్రూమ్ వేయడం వల్ల తెలుస్తలేదు ఆ పరిస్థితి ఉన్నది. ఇక మరి ప్రధానమంత్రి ఎడ కట్టించుండో నాకైతే అర్థం కాలేదు, ఈ ఎంపీ ఎక్కడ కట్టించుండో అర్థం కాలేదు. సరే, ఫైనల్గా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ 3-4 నెలల పాటు ఏమనిపిస్తున్నది, ఎట్లా అనిపిస్తున్నది? ఊహించిరా రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని ఎప్పుడైనా ఊహించిరా? ఈ 4 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? 4 నెలల పరిపాలనలో ఆయన అయితే ముఖ్యమంత్రి అయితే కమిటెడ్ ఫోకస్గా ఉన్నాడు. ఏదైతే పథకాలు, ఈ పథకాలు 6 గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినైతే 100% అది పేదలకు చెందినాయి. మీకు మిడిల్ క్లాస్కి గ్యాస్కు ఉపయోగపడుతుంది. మీకు కరెంట్ అయితే చాలా గరీబులు. ఎందుకంటే నేను గడప గడప యాత్ర చేసినప్పుడు మా దగ్గర చాలామంది తీసుకొచ్చి నాకు చూపించారు బిల్లు. సారు 500 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. అప్పుడు కూడా నేను ఇక్కడ మేనిఫెస్టోకు మా శ్రీరన్నకు అప్పుడు చెప్పినాను, తర్వాత ఢిల్లీలో కూడా నేను చెప్పినాను. అది మాత్రం చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే నా కాన్స్టిట్యూషన్ మాత్రం 300% యూజ్ అవుతుంది. ఈ రైతు రుణం అయితే మా దగ్గర ఎల్ఆర్ నియోజకవర్గంలో లోను లేని ఇల్లు లేదు. లోనుతో మన దగ్గర ఆత్మహత్యలు వేసుకొని చచ్చిపోతున్నారు లోన్లు. ఇది 2 లక్షల రూపాయలు అనేది మాకు ఒక వరం. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది, ఇది ఒక వరం. ఇప్పుడు మీకు మెయిన్గా ఇప్పుడు ఊర్లలో లేడీస్ బస్సుల యాత్రలు చేస్తున్నారు. అది చాలామందికి మా దగ్గర 200 రూపాయలు కూడా చాలా పద్ధతి. ఎందుకంటే అంతా రైతు కూలీలు మా దగ్గర బతికేది. ఎందుకంటే మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు, ఏం లేవు. వేరే ఇప్పుడు చేవులలాగా ఇక్కడే కానీ మా దగ్గర ఏమి ఉండవు. మా దగ్గర అంతా ఓన్లీ పంట పండిందంటేనే బతకాలి, పంట లేదు అంటే లేదు. ఆ పంట పండితే రైతు ఉంటాడు, రైతుతో పాటు రైతు కూలీలు ఉంటారు. ఈ 2 వర్గాలు అంతే కాడ, ఇక వేరే వర్గమే లేదు ఆడ. ఇండస్ట్రీలు ఉండడు పనిచేయడము, సాఫ్ట్వేర్లో పనిచేయడము అనేది ఏం లేదు మా దగ్గర. ఆడ పంట వరి పంట పండాలంటే రైతు ఉంటారు, రైతుకు పని చేయాలంటే కూలీలు కావాలి. ఇది రైతుకు ఇది మోసపోయిందంటే, ఇది పీకిందంటే వీళ్ళు కూలీల పని పరిస్థితి. లేడీస్కు ఊర్లలో 200 రూపాయలు కూడా పెట్టెలు పెట్టుకుని దాచిపెట్టుకుంటారు. 200 రూపాయలు కూడా పెద్ద పని వాళ్ళకు. అట్లాంటి వాళ్ళకి ఇలా 600-700 రూపాయలు కరెంటు ఫ్రీ వచ్చిందంటే ఇది చాలా బెనిఫిట్. ఇప్పుడు 2 లక్షలు ఒక్కసారి మాఫీ అయిపోయిందంటే ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యల నుంచి ఇలా కాపాడగలుగుతాం. ఇలా నా కాన్షియన్స్లో ఉన్న ఈ పెరాలసిస్ పక్షవాతము 35 ఏళ్ళు ఉంటుంది. ఎందుకంటే పడిపోతున్నారు ఆ ప్రెషర్కు, టెన్షన్కు, మైండ్లో ఆ బ్లడ్ క్లాటింగ్ అవుతున్నది. ఇలా క్యాన్సర్ వస్తున్నది ప్రెషర్కి. దేని క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ ఓన్లీ స్ట్రెస్తో వస్తుంది. నువ్వు తినే ఫుడ్తో స్ట్రెస్తో వస్తుంది క్యాన్సర్. చాలామందికి తెలియదు, స్ట్రెస్తో క్యాన్సర్ వస్తుంది. గడ్డలు తయారైపోతాయి నీకు స్ట్రెస్తో. ఇలా పడిపోతున్నారు 35 ఏళ్లకు 40 ఏళ్లకు పక్షవాతం, కాలు చేతులు వేస్తలేదు. మరి అట్లాంటి టెన్షన్లు అన్నీ పోతాయి. ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే టెన్షన్లు వస్తాయి మనిషి. వేరే ప్రాబ్లం ఏముండదు. ఫైనాన్షియల్ ఒక మనిషి అన్నీ తట్టుకోగలుగుతాడు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం తట్టుకోలేడు. అక్కడ మనిషికి మైండ్ ఖరాబ్ అయిపోయి ఉరేసుకునే బాధ్యత వస్తుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇట్లాంటి అన్నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇస్తా అంటుండు కనుక డెఫినెట్గా అందరికంటే మాకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్ కూడా చాలామంది ఈ 6 గ్యారెంటీ పథకాల మీదనే అందరికి ఫోకస్ ఉన్నది. కంపేర్ చేస్తే కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు మీకు చూడండి, 4 నెలలనే మీకు ఇన్ని పథకాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపల ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు రుణమాఫీ అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. రుణమాఫీ జరిగింది అంటే అయిపోయింది కదా. ఇంకా నువ్వు 10 సంవత్సరాలు ఇప్పుడు ఇలా 70% మన తెలంగాణ పాపులేషన్ రైతులు. అంటే 70% మెజారిటీ శాతం పీపుల్ బెనిఫిట్ అయిన తర్వాత ఇక నీకు మనకు అక్కడ తెలిసిపోతుంది వాళ్ళు 10 సంవత్సరాలు చేయండి. అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 1,00,000 రూపాయలు ఒక్కసారి రాజశేఖర్ గారు రుణమాఫీ చేసిన తర్వాత కాలేగా రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు ఆశపడుతున్నారు మళ్ళీ ఎప్పుడు 14 సంవత్సరాల తర్వాత, 13-12 సంవత్సరాల తర్వాత ఆశపడుతారు. అప్పుడు చేసినారు కనుక డెఫినెట్గా ఈ 4 నెలలు మాత్రం 100% ప్రజలు వేచి చూస్తున్నారు ఈ రుణమాఫీ గురించి అని నేను అంటున్నాను.